నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, అధికారులకి కీలక ఆదేశాలు. 40 రోజుల్లో 4సారి బెంగళూరుకు జగన్. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్టర్, కొట్టుకుపోయిన గ్రామం. వాయనాడు బాధితులకి నయనతార, విఘ్నేష్ దంపతుల భారీ విరాళం. శ్రీలంకతో తొలి వన్డే టైం అవటంతో భారత ఖాతాలో చేరిన ఓ రికార్డు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేసిందని పేర్కొన్న సీఎం చంద్రబాబు రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకి బయలుదేరారు. దాదాపు 40 రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకి వెళ్లడం ఇది 4సారి. మాజీ సీఎం గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. 5 రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఈ నెల 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. బెంగళూరుకు తాడేపల్లికి తిరుగుతూ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల విలియం సృష్టించిన మేఘా విస్ఫోటనం క్లౌడ్ బర్స్ట్ ఒక గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేసింది. మెరుపు వరదలలో సమీజ్ అనే గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. హృదయాన్ని కలిచివేసే ఈ విషాద ఉదంతాన్ని అదే గ్రామానికి చెందిన అనితాదేవి అనే మహిళ తెలిపింది. బుధవారం రాత్రి తాను, తన కుటుంబ సభ్యులు అందరం నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, తమ ఇల్లు కదిలిపోయిందని ఆమె చెప్పింది. తాము బయటకు వెళ్లి చూడగా ఊరు మొత్తం కొట్టుకుపోయిందని ఆమె విలపించింది. వెంటనే గ్రామంలోని భగవతి కాళీమాత ఆలయానికి పరిగెత్తుకుంటూ వెళ్లి రాత్రంతా అక్కడే గడిపామని ఆమె భావోద్వేగంతో చెప్పింది. వర్షం విధ్వంసం నుంచి తమ ఇల్లు మాత్రమే బయటపడాయని, కానీ ఇంట్లోని వస్తువులన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయని వాపోయారు. ఇప్పుడు తాము ఎవరితో కలిసి జీవించాలో తెలియటం లేదని కన్నీరు పెట్టింది. మువ్వెన్నెల పతాక రెపరెపతో సిక్కోలు గడ్డ మురిసిపోయింది. గాంధీ మందిరం బృందంతో పాటు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రతినిధి బృందం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనం వరకు జాతీయ పతాకాన్ని భుజాలపై మోసుకొని తీసుకుని వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు జాతీయ భావం, దేశభక్తితో నిండిపోయింది. అనంతరం గాంధీ మందిరంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శాసనసభ్యులు గొండు శంకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనంలో అడుగుపెట్టగానే మనసు భావోద్వేగానికి గురవుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గాంధీ మందిరం ఇంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు, జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండటంతో ఈ ప్రదేశం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రతి ఒక్కరి మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయేలా గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనం నిర్మాణాన్ని అభినందించారు. మన భారత జాతీయ జెండా, మూవన్నెల జెండా రూపకర్త అయినటువంటి కీర్తిశేషులు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ గారు మరియు కలెక్టర్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఇతర గాంధీ మందిర్ కమిటీ సభ్యులు, అదే విగ్రహదాతలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం యొక్క జాతీయ జెండా ఎటువంటి ప్రాముఖ్యత కలిగిందో అందరికీ తెలిసిందే. అటువంటి జెండా మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు రూపకల్పన చేసి ఆ రోజు గాంధీజీ గారికి ఇవ్వడం, దాన్నే ఆ మూవన్నెల జెండా, 3 రంగుల జెండాని మనం మన జాతీయ జెండాగా పెట్టుకోవడం మన గర్వకారణం. అటువంటి మహానుభావుడికి ఈరోజు ఘననివాళులు అర్పించి భావి తరాలకి మనం వారి సందేశాన్ని ఇవ్వడానికి కోసం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాం. అలాగే ఇక్కడ గాంధీ మందిరం కూడా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. ఇలాంటి మరిన్ని పట్టణంలో మనం తయారు చేసుకోవాలి అని నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మహాపురుషుడు మన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మనకి గాంధీ స్మారక్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ దగ్గరికి ఆనరబుల్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చి పింగళి వెంకయ్య గారి
స్టాచ్యూకి దండం పెట్టి మనకి ఇక్కడ ఒక అతిపెద్ద 105 అడుగుల జెండా వందనం చేసి, అలాగే గాంధీ మందిరం కూడా ఇక్కడ ఉంది, అది దీనికి దండం పెట్టడం జరిగింది. ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. మోర్ ఇంపార్టెంట్లీ కమ్యూనిటీ ఇనిషియేటివ్. కమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్క దాతల ద్వారా ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టడం. ఆ స్టాచ్యూ ఒకటే కాదు, బట్ ఆ స్టాచ్యూ ఆ వ్యక్తి వెనక ఉన్న మొత్తం హిస్టరీ, ఈ శ్రీకాకుళం చరిత్రలో వాళ్ళు చేసిన పని, శ్రీకాకుళం ఒకటే కాదు మన భారతదేశం చరిత్రలో వాళ్ళు చేసిన పని. ఇంకొకటి మంచిగా నాకు ఏమనిపించింది అంటే, గాంధీ గారు ఇక్కడ దూసి దగ్గర వచ్చారు, అప్పుడు జరిగిన అన్ని ఇన్సిడెన్సెస్ కూడా ఇక్కడ చాలా వివరంగా ఇక్కడ మనం మనకి చూపించడం జరిగింది. ఇది కాకుండా ఫస్ట్ ఎంపీ, ఫస్ట్ ఎమ్మెల్యే, రాజకీయ నాయకులు ఎవరెవరు మన స్వాతంత్రం కోసం శ్రీకాకుళం నుంచి పోరాటం చేశారు, వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్థానం మనం కల్పించాం. డెఫినెట్గా ఇది స్కూల్ పిల్లలకి, అలాగే మన జనరేషన్కి కూడా, ఇన్ఫ్యాక్ట్ నా జనరేషన్కి కూడా ఇక్కడ వచ్చి ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీకే చాలా మంచిగా అవుతుంది. జీకేతో పాటు మన హిస్టరీ, మన ఇండిపెండెన్స్, స్వాతంత్ర మూమెంట్ అందరి మీద ఒక మంచి అవగాహన రావడానికి ఇది ఒక చాలా మంచి పార్క్ మన అందరికీ. అంటే శ్రీకాకుళం ముఖ్యంగా ఈ పార్క్, ఇలాగే పార్క్ ఇక్కడ ఉండడం చాలా గర్వకారణం. ఇలాంటి పార్క్స్ మనం ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, ఇలాంటి ఇనిషియేటివ్స్ వేరే చోట్ల కూడా అంటే శ్రీకాకుళం జిల్లాలో తీసుకోవాలి. అదే మన టూరిజం కౌన్సిల్ నుంచి మనం ఒక నెక్స్ట్ మీటింగ్లో డిసిజన్ కోసం కూడా మనం పెడతాం. మరి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా అందరికీ హార్దిక శుభాకాంక్షలు. లెట్ అవర్ ట్రై కలర్ ఫ్లై హై. దీని మీద ఒక స్పాట్ కూడా రాకుండా చూడడం బాధ్యత మన మీద ఉంది. దీని మీద మనం కంటిన్యూస్గా కృషి చేయాలి. థ్యాంక్ యూ. విశాఖ అనకాపల్లి జిల్లా చీడికాడ మరియు రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసుల్లో మొత్తం 12,30,000 రూపాయల విలువ గల 246 కేజీల గంజాయి అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ నేపథ్యంలో 5 నిందితుల్ని అరెస్టు చేశారు. ఈకో స్టార్ ప్యాసింజర్ వాహనం, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్ మరియు మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ప్లాన్ అగేన్స్ట్ గాంజా పార్టీలో మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 kgs గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 kgs గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంఠంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావటం ప్రతి ఒక్కరికి గర్వకారణమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు, ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 62,540 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,241 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,730 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,700 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 70,580 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 85,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 90,900 రూపాయల వద్ద కొనసాగుతుంది.
కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. జూలై 26న వయనాడ్లో 3 కొండ చర్యలు విరిగిపడటంతో 300 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ వంతు సాయంగా 20 లక్షలని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళనంగా అందజేశారు. తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన విషాదకర ఘటన మా హృదయాలను కలిచివేసింది. సమాజం అనుభవించిన విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి అని లేఖలో పేర్కొన్నారు. శ్రీలంకతో శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్ను భారత జట్టు తృతిలో చేజార్చుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ తొలి వన్డే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో భారత్ కూడా సమంగా 231 పరుగులు చేసింది. 48వ ఓవర్లో భారత విజయానికి 1 పరుగు అవసరమైన దశలో క్రీజులో ఉన్న అర్షద్దీప్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. పర్యవసానంగా వన్డే క్రికెట్లో భారత పేరిట ఓ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్లో అత్యధిక టై మ్యాచ్లను నమోదు చేసిన 2వ జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లను భారత్ అధిగమించింది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, అధికారులకి కీలక ఆదేశాలు. 40 రోజుల్లో 4వ బెంగళూరుకు జగన్. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్టర్, కొట్టుకుపోయిన గ్రామం. వయనాడ్ బాధితులకి నయనతార, విఘ్నేష్ దంపతుల భారీ విరాళం. శ్రీలంకతో తొలి వన్డే టైం అవటంతో భారత ఖాతాలో చేరిన ఓ రికార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.